చేరనక్కర్లా. ఎందుకంటే ఆ బాధ్యత అలాగనే ఉంటుంది. మేము పార్టీలు లేకుండా జేఏసీలుగా పోరాడాం కాబట్టి తప్పనిసరిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ప్రతి ఆరోపణ కూడా ఆ యొక్క ఫలితం కూటమి ప్రభుత్వం అనిపించింది. కూటమి ప్రభుత్వ విజయంలో నేను చెప్పట్లేదు, టీడీపీ అంశం గురించి చెప్పట్లేదు. నేను వేసింది ఏంటంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ కి ఒక ప్రశ్న. కడపలో మహానాడు ఏమైనా వ్యూహమా, పొలిటికల్ వ్యూహమా? అంటే మొన్న గత 2019 ఎన్నికల్లో కడప మొత్తం కూడా వైఎస్ఆర్సీపీనండి. రాయలసీమ ప్రాంతం కూడా 53 స్థానాలకి 50 స్థానాలు వైఎస్ఆర్సీపీవే. మొన్న వీళ్ళు కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ కడపలో రాయలసీమలో బలమైన స్థానాలు సంపాదించారు. ఈ మహానాడులు కూడా రాజకీయంగా ఫలితం అనిపించడం కోసం రాజకీయ నేపథ్యంలో భాగంగానే రాయలసీమలో కూడా విస్తరించడంలో భాగంగానే పెడతారు. ఏ మహాసభ పెట్టినా అలాగనే పెడతారు. ఉన్న చోట కంటే ఆ ప్రాంతాలను